హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ కోసం అన్ని 1 కప్పు కొలతతో బాదం, పిస్తా, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని ఒక్కొక్క పప్పుని బాగా వేగించుకొని పక్కకు తీసి అయితే పెట్టుకోవాలి. ఇలా వేగించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి అన్నిటిని ఎర్రగా వేయించి అయితే పక్క తీసి పెట్టుకోవాలి. ఇలా వేగించేటప్పుడు ఇందులో ఆయిల్ గాని నెయ్యి గాని ఏమీ వేయకుండా వేగిస్తున్నాను. కాసేపు వేడి తగ్గాక అన్ని మిక్సీలో అయితే వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ పిల్లల కోసం కాబట్టి నేనైతే మెత్తగా పౌడర్ చేసేస్తున్నాను. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకొని బాగా పౌడర్ లాగా చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇందులో స్వీట్ కి సరిపడినన్ని ఖర్జూరం అయితే మిక్సీ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 కప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేగించుకోవాలి. జీడిపప్పు అనేటివి ఇలా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. మిగతా కొంచెం సగిచ్చదు కాబట్టి నేనైతే పౌడర్ చేసి వేసాను. జీడిపప్పు అయితే ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుంటూ ఒకసారి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సింగ్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్సింగ్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం అయితే వేసుకున్నామంటే స్వీట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా అయితే తింటారు. అంతే, ఈ బెల్లం అంతా ఇందులో మిక్సింగ్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం బెల్లం కూడా కరిగి మొత్తం కలిసే వరకు ఉండించుకొని పక్క తీసి అయితే పెట్టుకొని ముద్దలు చేసుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారైపోతుంది. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ లడ్డు తినాలంటే కష్టంగా ఫీల్ అవుతారు. అందుకని ఇలా పౌడర్ లాగా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.